మహిళలకి శబరిమలలో ప్రవేశం అనేది ఉండదు. ఒకవేళ వచ్చినా పంబ వరకు మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి మహిళలు ఎవరికి కూడా ప్రవేశం ఉండదు, నిషిద్ధం అని అంటూ ఉన్నారు. చిన్న పిల్లలకి లేకపోతే బాగా వయోవృద్ధులైన వాళ్ళకి 12 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకు, వయసులో అయిపోయిన వాళ్ళ తర్వాత వాళ్ళకు 55కో 50 వాళ్ళే వెళ్ళాలి మహిళలు. దాని మధ్యలో వెళ్ళకూడదు, చాలా తప్పదండి. అంటే ఈ ప్రతి గుడికి మామూలు ప్రతి గుడి కంటే ఉంటుందండి, ప్రతి గుడికి ఉంటుంది. కొన్ని గుళ్ళకు కూడా మా మగవాళ్ళకు ఉండదు. అవును అవును, విన్నాం, కొన్ని గుళ్ళకు వింటాం మనం. అలాగే ఈ అయ్యప్ప స్వామి 12 ఏళ్ల బాలుడు, ఆయన బ్రహ్మచారి, ఎక్కువ వయసు వాళ్ళు కూడా రాకుండా ఉండడానికి. ఇంకోటి, ఈ వయసైన స్త్రీలు కూడా రావద్దని చెప్పి, వాళ్ళకు కూడా వీలు కావద్దని, వీలు లేదని చెప్పి 12 ఏళ్ళ లోపుడు 55 సంవత్సరాల తర్వాత పైన వాళ్ళే పీరియడ్ స్టాప్ అయిన వాళ్ళే వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. సనాతన ధర్మంలో ఇది ఉన్నదండి. ఏది మనం ఉన్నదో అది పాటించాలి. అంటే దాని వెనుకున్న ఆంతర్యం చాలా మందికి తెలియదు. కొందరు ఉంటారు, కొందరు మొత్తం ఉంటారు, అది ఏదో కావాల్సి చేస్తుంటారు, అది ఏదో చేస్తుంటారు. అవన్నీ పిచ్చి పనులు చేయకూడదు, తప్పని. ఇక శబరిమల వెళ్ళినప్పుడు పంబా నది గురించి, అలాగే పెద్ద పాదం చిన్న పాదం గురించి కూడా వింటం జరిగింది. చాలా మందికి కూడా వాటి గురించి తెలియదు. ఒకసారి వివరిస్తారు. పెద్ద పాదం ఎందుకని చెప్పండి, మీకు ఇంతకు ముందే నేను స్వామివారు 12 నుంచి నడుచుకుంటూ వస్తాడని చెప్పారు. ఆయన అయ్యప్ప స్వామి ఎరిమేలి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. 12 నుంచి ఎరిమేలి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఎరిమేలిలో వావర్ స్వామి ఉంటాడు, వావర్ స్వామికి ఏదో వరం ఇస్తాడు, అవన్నీ పిచ్చి మాటలు. ఎన్నో ఏళ్ళ కింద ఆయన అయ్యప్ప స్వామి. ఈ వావర్ స్వామి అనేది మొన్నమొన్నడు కదా, దానికి దీనికి సంబంధం లేదు. అయ్యప్ప స్వామి ఈ ఎరిమేలి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆయన ఆ తొవ్వలో నడుచుకుంటూ వస్తాడని చెప్పి ఆ స్వామివారు నడిచాడని కాబట్టి వీళ్ళు కూడా ఎరిమేలి నుంచి కూడా ఇరుముడితో నడుచుకుంటూ పోతారు. ఎరిమేలిలో శ్రీధర్మ శాస్త్ర ఉంటుంది, పేటెత్తుల శాస్త్ర ఉంటుంది. పేటెత్తుళ్ళ అంటే చక్కగా రంగులు పూసుకొని ఆ స్వామివారికి నృత్యాలతో ఆడుకుంటూ వెళ్ళి పేటతుల్యాన్ని దర్శనం చేసుకొని శ్రీధర్మ శాస్త్రాన్ని అక్కడ దర్శనం చేసుకొని ఆ నుంచే ఆయన మొక్కుకుంటే వెళ్తారు. అది పెద్ద పాదం అనేది 45 నుంచి 55 కిలోమీటరు ఓ సంవత్సరము అటు ఇటు జరుగుతుంటది. తువ్వ గురించి కొద్ది క్రాస్ చుట్టూ ఈ అడవులు ఇవన్నీ కొద్దిగా. ఆ పెద్ద పాదం అనేది ఓన్లీ ఆ మండల దీక్ష టైంలోనే ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మేము వెళ్ళే టైంలో జనవరి 1కి అయ్యేది. ఇప్పుడు ఇంకా కొద్ది ముందుగా ఒక 10-15 రోజులు ముందు ఓపెన్ అవుతుంది అంటున్నారు. నేను మాత్రం ఒక 18 సంవత్సరాల పెద్ద పాదం నడిచాను. 19వ ఏట నేను ఇక్కడ నుంచి మహాపాదం నడిచాను. ఇక్కడ నుంచి నడుచుకుంటే శబరిమల వెళ్ళాను. అక్కడ నుంచి నేను స్టాప్ అయ్యాను. మా కన్యాస్వాములు వీలు వాళ్ళు ఉంటే పెద్దపాదం పంపించేస్తాను. వాళ్ళు పెద్దపాదం పంపించేసి నేను పెరియానవట్టం అంటే స్వామి నీకు దొరికాడని చెప్పాను కదా, ఆ స్థలంలో అన్నప్రసాదం చేస్తాను ఒక 3 రోజులు. ఉదయం 8 నుంచి రాత్రి 11 దాకా. ఈ పెద్దపాదం నుంచి వచ్చే భక్తులకు ఈ తెలంగాణ ఆంధ్ర మనకు ఫుడ్ దొరకదు. అక్కడ కెల్లా ఫుడ్ ఉంటుంది, మలయాళం ఫుడ్, ఉప్పుడు బియ్యము, అది కప్పగంజి అంటారు అక్కడ దానికి. ఆ అన్నం ఆహారం దొరకది. వీళ్ళు పెద్దపాదం నడుకొచ్చే లోపట నేను ఇక్కడ అన్నప్రసాదం చేసేస్తాను. ఇక వాళ్ళు మేమంతా కలిసి ఇక చిన్న పాదం నుంచి శబరిమల సన్నిధానంకి వెళ్ళి స్వామివారి 18 బడెక్కి అభిషేకం చేసుకొని మళ్ళీ మేము తిరిగి వచ్చేస్తాం. చిన్న పాదం ప్రతి ఒక్కరు నడవాల్సిందే. అది 4.5 to 5 కిలోమీటర్స్ ఉంటాయి. చిన్న పాదం అంటే నీలిమల, అప్పాచి, శబరిమల 3 కొండలు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ నడవాల్సింది. ఈ నడవని వరాలు వృద్ధులు ఉన్న వాళ్ళు అక్కడ డోలి అని ఉంటుంది. వాళ్ళు 4 మనుషులు చీరకు కట్టుకొని మోసుకొని వెళ్తారు. వాళ్ళ వయసును బట్టి వేటును బట్టి వాళ్ళు డబ్బులు తీసుకెళ్తారు. మండలకాల దీక్ష పూజ చేసిన వాళ్ళే పెద్ద పదం నడుస్తారు. పుట్టవుడు పెద్ద పదం ఉండదు. మకర జ్యోతి దర్శనం అంటమ్మా ఆల్రెడీ వాళ్ళ వంశీయులకు చెప్పాడు, మీరు నా దగ్గరికి రాకూడదు, నేను జ్యోతి రూపంలో మీకు దర్శనం ఇస్తానని. అదే ప్రాముఖ్యత. ఈ మకర సంక్రాంతి రోజు 41 రోజు దీక్ష చేసిన వాళ్ళు 1, 2, 3 తారీఖు వెళ్ళి వచ్చేవారు ఉంటారు. కొందరు కేవలం మకర సంక్రాంతికే దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటారు, జ్యోతి దర్శనానికి వెళ్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం జ్యోతి దర్శనం చేసుకుంటారు. అది వాళ్ళకు ఒక నమ్మకం. ప్రతి 3 సంవత్సరాలను మేము కూడా మకర సంక్రాంతి నేను కూడా జ్యోతి దర్శనం చేపిస్తాను. మాకు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు జ్యోతి దర్శనం అది. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి నేను జ్యోతి దర్శనం చేపిస్తాను. ఎందుకంటే ఆడ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి, మనం కూడా ఇబ్బంది పడద్దు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కొందరు కన్యాస్వాములకు వాళ్ళకి ఆతర ఉంటుంది. మకర జ్యోతి చూడాలి, పెద్ద పాదం నడవాలి, ఇవన్నీ నేను చూసుకోవాలని చెప్పి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కానీ చాలా మంది కన్యాస్వాములు, తెలివైన స్వాములు, ఫస్ట్ టైం ఉన్నవాళ్ళు, ఇవి
ఇవన్నీ దర్శనాలు చేసుకోవడానికి వాళ్ళు వెళ్తుంటారు. మకర జ్యోతి చాలా రష్గా ఉంటుందని చెప్పి కొంతమంది వెళ్ళరు. ఆ దర్శనం అనేది, ఆ మకర సంక్రాంతి అనేది చాలా విశిష్ట. ఆయన జ్యోతి దర్శనంలో అందరికీ జ్యోతి దర్శనం ఇస్తారు.